డియర్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయ. ఇంత ముద్దు ముద్దుగా కనిపిస్తున్న ఇదేంటో అనుకుంటున్నారా? ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. మీడియం సైజు ఆలుగడ్డలు 4 తీసుకున్నాను. దీన్ని పీల్ తీసేసి మనం ముక్కలు క్యూబ్స్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. క్యూబ్స్గా కట్ చేసుకోవాలంటే మనం పీల్ తీసిన ఆలూని సైడ్ నుంచి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ స్లైసెస్ అనేది 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి ఈవెన్గా మంచి క్యూబ్స్గా కట్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే అడ్డంగా కూడా 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్తో మనం కట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్స్గా మనకి ముక్కలు రెడీ అయిపోతాయి. దీన్ని యూజ్ చేసుకుని సూపర్ టేస్టీ ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క ముక్క ఒకదానికి ఇంకొకటి అతుక్కోదు. సో అలా మనకి చూడటానికి నీట్గా ఉంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం వాటర్లో వేసేసి బాగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి స్టార్చ్ అతుక్కుని ఉంటుంది కాబట్టి అది ఆయిల్లో మనం వేయగానే బాండీకి అతుక్కుండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒకసారి వాష్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్లో నుంచి మనం ఈ ముక్కల్ని తీసేసి స్ట్రెయిన్ చేసేసుకుందాము వాటర్ పోవటానికి. ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకొని ఒక 10 వెల్లుల్లిపాయలండి, పొట్టు తీయనివే. దీనికి ఒక్కొక్క దెబ్బ వేయాలి, మరీ చితక్కొట్టకూడదు. ఊరికే అలా ఓపెన్ అవుతుందన్నమాట. వెల్లుల్లిపాయ మీద ఒక దెబ్బ అట్లా మనం రోకలి బండతో వేయగానే ఓపెన్ అవుతుంది కదా, అట్లా వేసుకుని రెడీ పెట్టుకోవాలి. బాండీలో 6-7 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసాను. ఆ జీలకర్ర వేగగానే కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసేసి అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసేసాను. ఇప్పుడంతా ఆయిల్లో వేయగానే మనం ఆలుగడ్డ ముక్కల్ని ఒకసారి ఆయిల్లో తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత 1 మినిట్ వరకు మళ్ళీ ఈ ముక్కల్ని తిప్పకూడదు. తిప్పితే ఏమవుతుందంటే బాండీకి అతుక్కొని సగం ముక్కలు అతుక్కుంటాయి, ఊడి రాకుండా సగం విరిగిపోయి వస్తాయి అన్నమాట. సో ఒకసారి తిప్పేసుకుని అలా 1 మినిట్ వెయిట్ చేసుకున్నాక మళ్ళీ తిప్పుకోండి. దీనికి అసలు మూత పెట్టనేకూడదు. ఆయిల్ ఎందుకు ఎక్కువ తీసుకున్నామంటే ఇవి ముక్కలు కరెక్ట్గా వేగాలి అంటే అంత ఆయిల్ పడుతుంది. కానీ ఎండింగ్లో మనం ఎక్సెస్ ఆయిల్ని మనం తీసేసుకోవచ్చు. అలా కొంచెం సేపు 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా జెంటిల్గా తిప్పుకోవాలండి. ముక్క అనేది స్ప్లిట్ అవ్వకూడదు. ఈ వెల్లుల్లిపాయలు మనం ఇట్లా జస్ట్ క్రష్ చేసాం కదా, దాంట్లో నుంచి వచ్చే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టేసుకుని తినేటప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇది కూడా ముక్కల్ని ఎలా పడితే అలా తిప్పకుండా కింద నుంచి పైకి తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఏ ఒక్క ముక్క కూడా పక్కదానితో అతుక్కోకుండా ఎలా విడివిడిగా ఉన్నాయి కదా, అలా రావాలన్నమాట. అందుకోసమే స్టార్చ్ని కడిగేసుకోవాలి. ఇంకొకటి క్యూబ్స్గా కట్ చేసుకుంటే కూడా అతుక్కోవు ముక్కలు. సో నేను బంగాళదుంపకి ఎంత సాల్ట్ అవసరమో 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మరొకసారి కలిపేస్తున్నాను. ఈ ఆలుతో పాటు మనం వేసుకున్న వెల్లుల్లిపాయ కూడా రోస్ట్ అవుతాయండి. అవి కూడా మనకి తింటుంటే చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్మెల్ కూడా ఈ ఆలూ ఫ్రైకి చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఆ కరివేపాకు వేయటం మాత్రం మర్చిపోకండి. సగం కుక్ అయిన తర్వాత వేయండి, ఆయిల్లో వేయద్దు. ఇలా మనకి 2-3 మినిట్స్ ఫ్రై అయినాక ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో ఆలు గట్టిగా ఉందా లేకపోతే మొత్తం ఈవెన్గా కుక్ అయిందా చెక్ చేసుకున్నాక అప్పుడు మనము ఇంకా కొంచెం డీప్ ఫ్రై కావాలంటే కూడా ఉంచేసుకోవచ్చు.
అప్పుడు మరి పొట్లాల్లాగా అయిపోతాయి. మనం ఈ ఆలూ ఫ్రై పప్పుచారులోకి కానీ, టమాటా పప్పులు ఏ పప్పులోకైనా రసంలోకైనా తింటుంటే మజా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈసారి ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎక్సెస్ ఆయిల్ కనిపించింది కదా, అది మొత్తం నేను బాండీని వంచేసి తీసేసాను. తీసేసిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా కారం ఒక ఫుల్ టీ స్పూను నేను వేసేసుకున్నాను. కారం వేసిన తర్వాత 1 మినిట్ వరకు అయితే స్టవ్ మీద ఉంచాలి. ఎందుకంటే కారం పచ్చి వాసన పోవాలి కాబట్టి ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం కింద ఆయిల్ అంతా తీసేసాం కదా, కారం ఈజీగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని మనం కారం వేసుకున్న తర్వాత మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. సూపర్గా ఉండే ఎంతో టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను టేస్ట్ చేశాను, సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారు కదా, డిష్ అవుట్ చేసేస్తున్నాను స్విచ్ ఆఫ్ చేసేసి. మనం ఎక్సెస్ ఆయిల్ తీసేసాం కదా, ఆ ఆయిల్ని మనం ఏ పచ్చళ్ళైనా మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఆ రోటి పచ్చడికి వాడేసుకోవచ్చు. అదేమీ పారేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక పెద్ద లైక్ వేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ విజయ. బాయ్.